నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: సమాజంలో మార్పు కోసం ఎంతో తపస్సు చేసి తపస్ విద్యా సంస్థలను స్థాపించడం అభినందనీయం. తపస్సు విద్యా సంస్థల మొదటి వార్షికోత్సవ వేడుకలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ వార్షికోత్సవం జరపడం సంతోషదాయకం. జంగారెడ్డిగూడెం అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన పేరాబత్తుల రాజశేఖరం. పలువురు మంత్రులు, శాసనసభ్యులు హాజరు. సమాజంలో మార్పు కోసం ఎంతో తపస్సు చేసి తపస్ విద్యా సంస్థలను స్థాపించడం ఎంతో అభినందనీయమని సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. అదేవిధంగా తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తపస్ తేజోత్సవ్ పేరుతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ విద్యా సంస్థల మొదటి వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు వెళితే సమాజంలో మార్పును తీసుకురావచ్చన్నారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తపస్ విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం చైర్మన్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో అడ్మిషన్లు ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 100 సంవత్సరాల విజన్తో తపస్ విద్యా సంస్థలు ముందుకు వెళుతున్నాయన్నారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు, తపస్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బి గోపాలకృష్ణ, డైరెక్టర్లు ఎన్ హరిప్రసాద్, బుద్దాల సురేష్, అకాడమిక్ డైరెక్టర్ ఏఆర్ రాఘవేంద్రరావుతో పాటుగా సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో తపస్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ వారు నిర్వహిస్తున్న ప్రథమ వార్షికోత్సవంలో మిమ్మల్ని అందరినీ కలవడం, ముఖ్యంగా ఈ కాలేజీ స్కూలు డైరెక్టర్ శ్రీ కృష్ణ గారిని కలవడం చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. తన వంతు కర్తవ్యంగా ఈ సమాజాన్ని మార్చాలి. ఈ సమాజాన్ని మార్చాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఒక తపస్సు చేసి తపస్సు అనే ఈ స్కూలు మరియు కాలేజీ ఇక్కడ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు వచ్చిన తనని అభినందిస్తూ ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఈ మైదానంలో నాకు కూడా ఇక్కడ ఒక ప్రయాగరాజ్ కనిపిస్తాం. దానికి ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ముగ్గురి కలయిక మరి ఒక ప్రయాగరాజ్ని ఇక్కడ నాకు కళ్ళ ఎదుట కనిపిస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా మన ముగ్గురం కలిసి పనిచేస్తే ఏ విధంగా ప్రయాగరాజ్కు ఒక గొప్ప పేరు వచ్చిందో జంగారెడ్డిగూడెంలో ఉన్న మన తపస్సు స్కూల్కి, కాలేజీకి ఆ విధంగా కేవలం ఆయన భారతదేశంలోనే గొప్ప విశ్వవిద్యాలయం కావాలని కోరుకోవట్లేదు. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయాలి. ఆ విధమైన దార్శనికతతో ఆయన స్థాపించిన స్కూల్ను చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల తరువాత ఆయన చెప్పినట్టుగా భారతదేశం ఏదైతే 73వ ర్యాంకులో ఉందో దాన్ని మొదటి ర్యాంకుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనం అందరం కూడా ఆలోచించాలి. మొదటి లక్ష్యం పిల్లలు గమనించండి, మన అమ్మా నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి అన్నది మన జీవితంలో మొదటి లక్ష్యం కావాలి. మీ రెండవ లక్ష్యం, నేను తపస్సు స్కూలు, తపస్సు కాలేజీలో చదువుతున్నాను, నేను నా జీవితంలో ఒకానొక రోజున ఈ తపస్సు స్కూల్కి, తపస్సు కాలేజీకి ముఖ్య అతిథిగా వస్తాను, నేను చీఫ్ గెస్ట్గా నా స్కూల్కి వస్తానని మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. మీ జీవితంలో మూడవ లక్ష్యం, మీ సంతకాలను ఆటోగ్రాఫులుగా మార్చుకోవాలి అని చెప్పేసి మీ మూడవ లక్ష్యం కావాలి.
కాబట్టి అటువంటి అద్భుతమైన ఆలోచనలతో, అటువంటి గొప్ప లక్ష్యాలతో ముందుకు వెళుతున్న తపస్ స్కూల్ కాలేజీ మీకు శుభం జరగాలి. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఒక విప్లవం రావాలి, ఒక సంచలనం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 423 అడ్మిషన్లు స్కూల్కి, 140 అడ్మిషన్లు జూనియర్ కాలేజీకి అందించిన తపస్ తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటి వార్షికోత్సవానికి వృత్తిలోనే కాదు, సమాజం కోసం పనిచేసేటటువంటి ఒక లెజెండరీ రోల్ మోడల్ని తీసుకురావాలి. ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు యువతని దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తుల్లో స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, అలాగే ప్రొఫెషనల్గా కూడా కిరణ్ బేడి, ఇలా చెప్పుకుంటూ వస్తే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఒకళ్ళు అందులో. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక లెజెండరీ పర్సనాలిటీని ఈ రోజున మనం భీష్మ ఏకాదశి రోజున జంగారెడ్డిగూడెం తీసుకురావడం నిజంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మాకు సహకరించండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఏ సలహా ఇవ్వాలన్నా, సూచన ఇవ్వాలన్నా నిర్మోహమాటంగా మీరు చెప్పండి. మేము భవిష్యత్తులో రాబోయే 100 సంవత్సరాల ఆలోచన ఉంది ఈ తపస్సు విద్యా సంస్థలకి. మీరు చెప్పే ప్రతి సలహా, ప్రతి సూచన, ప్రతిదీ కూడా మేము పాజిటివ్గా తీసుకుని మమ్మల్ని మేము మెరుగుపరుచుకుని ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని తయారు చేయడంలో భారతదేశంలో ఒక మహాసముద్రంలో ఒక బకెట్ నీళ్ళగా మేము సైతం ఈ దేశం కోసం కనీసం ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది విద్యార్థుల్ని సమాజం కోసం, దేశం కోసం పనిచేసే పిల్లల్ని తయారు చేయడంలో అహర్నిశలు శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం జరపడం ఎంతో సంతోషంగా ఉందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను, మెడికల్ క్యాంపును సందర్శించారు. అదేవిధంగా అన్న సమారాధనను ప్రారంభించారు. సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పలు రకాల సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీతో పాటు ఆయనకు సహకరించిన వారికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డాన్స్ అకాడమీకి 3 ఎమ్మెల్యేలు మాటిచ్చారు కానీ చేయలేపారు సార్. మీ చల్లని మాటతో, నోటుతో ఆ డాన్స్ అకాడమీకి మనం మాజీ చైర్మన్, మరి ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఆశీస్సులతోనే మన వలవల తాతాజీ గారు ఎంత కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. వారికి స్వాగతం, సుస్వాగతం. తాతాజీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇందిరానగర్ కాలనీ వాసులకి, మరి దీన్ని భుజాల మీద వేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఎంతో మరి ఒక ప్రేమతోటి చేస్తున్న వలవల తాతాజీ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి తాతాజీ గారు చంద్రపూడి ఆఫీస్కి వచ్చి సైట్లుగా నేను
ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను. చాలామంది వస్తారు. నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అసలు తాతాజీ చెప్తుంది ఎంతవరకు నిజం, ఇంతమంది వస్తారా, ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయా అనే ఒక యాంగ్జైటీ తోటి నేను కూడా వెళ్ళాలని చెప్పి ఈరోజు కొంచెం బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మరి ఈ యొక్క ప్రోగ్రామ్కి రావడం జరిగింది. నిజంగా తాతాజీ చెప్పిన దానికంటే ఇక్కడ ఎక్కువగానే సందడి, లేకపోతే భక్తుల ఆనందం, అలాగే మరి ఈ యొక్క పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, లేకపోతే అక్కడ అన్నదానం కానివ్వండి, ఒక పక్కన పూజా కార్యక్రమం కానివ్వండి, ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా చాలా 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 గ్రాండ్గా ఉంది. మరి నా ఎక్స్పెక్టేషన్ మరియు వారి యొక్క బృందానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంద్రానగర్కు ఉన్న సమస్యలు వాటిపై చెప్పడం జరిగింది. సో నేను కూడా చెప్పాను, మరి దీన్ని ఎట్లా మనం పరిష్కరించవచ్చు రాబోయే రోజుల్లో అని కూడా తనకు ఒక ప్రణాళిక చెప్పడం జరిగింది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి మరి మాట్లాడి, అలాగే కమిషనర్తో మాట్లాడి ఇక్కడ ఎటువంటి తప్పకుండా నా యొక్క కృషి ఉంటుందని చెప్పి మీకు మాటిస్తున్నాను. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామి, కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్లను పరిణయమాడిన ఘట్టం భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత స్వామి అమ్మవార్లకు పల్లకి వాహనంపై కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు, అర్చకులు వేద మంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ధరింపచేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం ఘనంగా జరిపించారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణ వేడుకను కన్నులారా తిలకించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అలాగే స్వామివారికి తర్వాత యజ్ఞోపవేతదారణ కార్యక్రమం జరగబోతున్నది. ధర్మకర్తలు శ్రీ వెంకట సుధాకరరావు బహద్దూరు జమీందారు వారు సమర్పించినటువంటి మధుపర్కద్వయం జయ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు వెంకట సుబ్బరాజు దంపతులు సమర్పించినటువంటి మధుపర్కద్వయం జయ. ఏది పొందిన పరమాత్మకు అనుగ్రహం. మానవుడికి అన్ని బలాల కంటే దైవబలం చాలా గొప్పది. మానవుడు ఏది సాధించాలన్నా, ఏది ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా మనందరం కూడా పరమాత్ముడికి అనుగ్రహమే మనందరికీ కూడా సకల శుభాలు కలిగిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద నుంచి పలువురు మంత్రులు, శాసనసభ్యులు, కూటమి పార్టీల శ్రేణులతో కలిసి రాజశేఖరం నామినేషన్ వేసేందుకు జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి నామినేషన్ అందజేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థి రాజశేఖరం మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారన్నారు. ఈ తరుణంలో తాను శాసన మండలికి వెళితే నిరుద్యోగ సమస్యలు మరింత వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. కావున ఈసారి ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మరి ఈ 2 జిల్లాలకి సంబంధించిన నిరుద్యోగ యువతకి సంబంధించి మరి వారికి ఈ ప్రాంతాల్లోనే చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ కూటమి ప్రభుత్వం అందరి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర సహకారం నరేంద్ర మోడీ గారితో మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేకంగా ఈ 8 నెలల కాలంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి లక్షలాది కోట్లు పెట్టుబడులు రావటం, మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అదే విధంగా మా యువ నాయకులు లోకేష్ గారు మరి విద్యా వ్యవస్థని మరి విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా సమూలం చేసి ప్రభుత్వ ఉద్యోగ పాఠశాలను బలోపేతం చేయడానికి ఆయన విశేష కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో చదువుతున్న ప్రతి నిరుద్యోగ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే విధంగా ఏ సమస్య వచ్చినా సరే ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే అన్ని వర్గాల ప్రజలు మరి ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఉపాధ్యాయులే కాదు, నిరుద్యోగ యువతే కాదు, రైతులు, కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారి కేంద్రంలో మీరు చూస్తున్నారు అద్భుతమైన సహకారం ఉంది. వారి నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి ఎంత సహకరించారో నా విజయంలోని కూడా విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహాన్ని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. తపస్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డిగూడెం విచ్చేసిన లక్ష్మీనారాయణ తొలుత అబ్దుల్ కలాం ఫౌండేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చేరుకున్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా కళాశాలల్లో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర అప్పారావు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పట్టణ ప్రముఖులు పెనుమర్తి రామ్ కుమార్, వగ్వాల పుల్లారావు, షేక్ పీర్ షహీద్, బేతార్ రమేష్, ఆకుల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి
15 రోజుల నుండి 29 రోజుల వరకు. సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ. 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ. 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ. 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ. 3 సంవత్సరాల పైన 12% వడ్డీ. 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ. 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ. 3 సంవత్సరాల పైన 12%. 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. విద్యార్థులు పరీక్షల పట్ల ఇటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వాలని భీముడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి తెలిపారు. ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భీముడోలు హైస్కూల్ నుంచి ఎంపీడీఓ పద్మావతీదేవి, మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ విద్యార్థులకు పరీక్షల గురించి తెలిపిన సందేశాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏడాది విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు పరీక్షా పే చర్చ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఏడాది 8వ ఎడిషన్ నిర్వహించారని, విద్యార్థులు అనవసర ఆందోళనలు పక్కన పెట్టి బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ టైంలోనే మీరు అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చదువు మీద చక్కగా చేసుకుంటే మీరు ఏదో రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలోకి మీరు గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక గోల్ ఉంటుంది. నేను ఇది అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, లేదా ఐపీఎస్ అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక సైంటిస్ట్ అవ్వాలి అని రకరకాల మీ గోల్స్ ఏవో ఉంటాయి మీ మైండ్లో. ఆ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం కష్టపడి చదువుకోవాలి. చదువుతో పాటు ఆటపాటలు ఎంత ఇంపార్టెంటో చదువు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు చక్కగా చదువుకోండి. ఫస్ట్ తిండి విషయంలో కూడా మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి. చక్కగా బలమైన ఆహారం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం డే అండ్ నైట్ కూడా మీరు చదవడం జరుగుతుంది. సండేలో కూడా మీకు స్పెషల్ క్లాసులు కూడా 10th క్లాస్ వాళ్ళకి తీసుకోవడం కూడా జరుగుతుంది. మీకు మంచి ఫుడ్ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నారు ఇక్కడ మధ్యాహ్నప్పుడు కూడాను. అది కూడా ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు సండే వచ్చి చదువుకోవడానికి కూడా మీకు ఎటువంటి ఆటం లేకుండా చక్కగా ఫుడ్, స్నాక్స్ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. రోజు కంటే సెలవు రోజులు వచ్చిన రోజున ఇక్కడ ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరి డిస్టర్బెన్స్ ఉండదుగా. ఇంకా మీకు ఒకరికొకళ్ళు మీ వాళ్ళు ఉంటారు కదా, అందరూ కూర్చుని చక్కగా ఏ పాయింట్స్ మనం చదువుకుంటే ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఒకరికొకరు చర్చించుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ గెయిన్ అవుతారు. మీరు ఎక్కడైనా మీరు డౌట్స్ వస్తే మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. మీ కన్సర్న్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళతో మీ డౌట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మీ డౌట్ని కూడా క్లియర్ చేసేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇది చక్కగా సద్వినియోగం చేసుకోండి. మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మండలానికి మంచి పేరు తీసుకురండి అందరూ.
భీమడోలులోని గ్రామ దేవతలు శ్రీ మధ్యరామమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ పోతురాజుల జాతర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షులు దత్తాడ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అమ్మవార్ల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో గణాధారులు కలిసి పంబలవారు అమ్మవార్లకు సంబరం నిర్వహించారు. అనంతరం ఘటాలతో ఊరేగింపుగా గ్రామ వీధుల్లో ఊరేగారు. గ్రామస్తులు అమ్మవార్లకు చల్దిన్నం, బెల్లం సమర్పించారు. గణాచారులు అమ్మవార్లను నెత్తిన పెట్టుకుని గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భీమడోలులోని పలు ప్రాంతాల్లో అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక అపార్ట్మెంట్లోకి చొరబడి పార్కింగ్ ప్రదేశంలో ఉన్న 3 ద్విచక్ర వాహనాలను నిప్పు పెట్టడంతో ఆ వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతైన ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పానుగంటి వారి వీధిలో ఉన్న తాళ్లూరి భవన్ అపార్ట్మెంట్ సెల్లార్లో కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఈ వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. దీంతో స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాళ్ళూరి భవన్ అండి, పానుగంటి వారి వీధి. ఇది రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో మొత్తం పూర్తిగా ఈ 2 బండ్లు కాలిపోయినాయి. ఒకటేమో సగం కాలింది. మేము ఈలోపు రోడ్డు మీద వెళ్తున్న అబ్బాయి లేపి అందరినీ ఆ వీడియో తీసి చెప్పారు. కిందకు వచ్చేవాడి మేము అవన్నీ మంటలు ఆరిపోబడి 2 అయింది. ఇక ఎవరిదారాలు పడుకొని పొద్దున్నే మీకు స్టేషన్కి ఫోన్ చేసాం. మాకు అయితే ఇప్పుడు అసలు ఎవరని అనుమానించాలని కూడా అసలు ఆలోచన రావట్లేదు. అదే పోలీసు వారికి చెప్పాను కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసి. కొయ్యలగూడెం మండలం రాజవరం గంగవరం రోడ్డులోని ఎర్రకాలువ వంతెన సమీపంలో ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. 3 యువకులు పల్సర్ బైక్పై గంగవరం వైపు నుంచి రాజవరం వెళ్తుండగా ఎర్రకాలువ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. ప్రమాద స్థలంలోనే కొణిదెల గణేష్ మృతి చెందగా మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడానికి చెందిన మృతుడికి వివాహమై 2 సంతానం ఉన్నారని పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. సరే
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో మార్పు కోసం ఎంతో తపస్సు చేసి తపస్ విద్యా సంస్థలను స్థాపించడం అభినందనీయం. తపస్సు విద్యా సంస్థల మొదటి వార్షికోత్సవ వేడుకలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ వార్షికోత్సవం జరపడం సంతోషదాయకం. జంగారెడ్డిగూడెం అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన పేరాబత్తుల రాజశేఖరం. పలువురు మంత్రులు, శాసనసభ్యులు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.